ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీ అందరి ముఖాలు చూడండి ఒకసారి. నిజంగా తెలుసా, నేను ఒకసారి ఎవరు వచ్చారో ఎవరు రాలేదో మర్చిపోతుంటాను నేను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో అందరూ వచ్చున్నారు. మ్యాక్సిమం లీవ్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. సో వచ్చిన వాళ్ళని బట్టి దేవునికి వందనాలు, మరి బ్రేక్ తీసుకున్న వాళ్ళని బట్టి కూడా దేవుడికి వందనాలు. వారి గురించి కూడా మనం ప్రార్థన చేసుకుంటూ ఉందాం. హల్లెలూయా. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగున్నారు. ప్రైజ్ ద లార్డ్. ముందుగానే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చాలామంది మ్యాక్సిమం దేవుని పిల్లలందరూ మీ అందరూ కూడా మ్యాక్సిమం అంటే 1 అవర్ 1.5 అవర్ ఎంతైనా కూడా ఆరాధనలు నిలుచుకునే ఉంటున్నారండి. కానీ మీకు ఆ ప్రేరణ వస్తే నిలుచుకోండి. కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సంకీర్తన ఆరాధనలు అట్లా రూల్స్ ఏమి లేవు. మీరు నిలబడుకుంటే ఉంటారు లేకపోతే పోతారు అని ఎవరు లేరు ఇక్కడ. దేవుడు మీకు ప్రేరణ కలిగించిన ప్రకారము దేవుణ్ణి ఆరాధించండి. ఒకవేళ ఎవరికైనా పరవశించి ఆరాధనలో నృత్యం చేయాలనుకుంటే పక్కకి వెళ్ళిపోండి. పక్కకి వెళ్ళిపోయి నృత్యం చేయండి, వెనక్కి వెళ్ళి నృత్యం చేసుకోండి. కానీ మధ్యలో డిస్టర్బెన్స్ మాత్రం చేయొద్దండి. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఆత్మీయ ఆరాధన ప్రేరితమైనుంటే అన్నీ పర్మిటెడే, అన్నీ అనుమతించబడతాయి. అయితే పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా చూసుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సో మొన్న శుక్రవారము నిజంగా సంఘ ఆరాధన కన్నా కూడా పెద్ద ఆరాధన అనిపించింది నాకు. ఓకే. సో చాలామంది వచ్చారు. బాబ్జీ ఫ్యామిలీని బ్లెస్ చేశారు, వాళ్ళ గురించి ప్రార్థన చేశారు, ఏకీభవించారు. ఒక పండుగ వాతావరణంలాగా ఉందన్నమాట. నాకేమనిపించింది తెలుసా, అందులో ఎంతమంది వచ్చారు, ఎంత మనం తిన్నాము, ఎంతగా ప్రార్థన చేసామని కాదు, కానీ ద బ్యూటీ ఆఫ్ ఫెలోషిప్, సహవాసం యొక్క సౌందర్యం, ఆ సుందరమైనటువంటి సహవాసం, ఆ సహవాసం అంటే మాధుర్యం, అది నిజంగా ఎంజాయ్ చేశాను నేను. అందరూ చక్కగా, నేను బయటకు వస్తే కలవడానికి మామూలుగా అందరినీ కలుద్దాం అనుకుంటాను నేను బయటకు వచ్చి, కానీ చోటే లేదు వెళ్ళడానికి. మళ్ళీ గమ్ముని వెనక్కి అయిపోయి కూర్చున్నా. ఎవరో భోజనం చేతిచ్చారు, నాకు చేతిలో పెట్టారు. సో అట్లా బాగుండింది. కానీ ఐ ఫెల్ట్ వెరీ గుడ్, చాలా మంచిగా అనిపించింది నాకు. అందరు చాలా సరదాగా మాట్లాడుకుంటూ, అందుకే కదా సహోదరుల మధ్య సహవాసాన్ని, ఆ యొక్క మాధుర్యమైనటువంటి ప్రేమని, ఐక్యతని దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా. ఓకే. నేను మీకు పోయిన లాస్ట్ టైం ఆరాధనలో నేను మీకు ప్రామిస్ చేసినట్టుగానే మనము కొన్ని వారాలు సత్యాల గురించి మాట్లాడుకుందాం. మనము నేర్చుకోవాల్సిన సత్యాలు, గుర్తుంచుకోవాల్సినటువంటి సత్యాలు, ఏ సత్యాలు మనల్ని స్వతంత్రుల్ని చేస్తాయో. హల్లెలూయా. సో ఈరోజు ఒక 3-4 సత్యాలు నెమరు వేసుకుందాం. నేర్చుకుందామని అనను నేను, ఎందుకంటే సత్యాలు అందరికీ తెలుసు. నెమరు వేసుకుందాం. ఏమండి? సో సత్యాలు ఒకసారి అంటే మన టెక్స్ట్ బుక్లు కానీ ఒక్కసారి చదివేసేసి పరీక్ష రాసేస్తామా? రివిజన్ జరుగుతుంది. గ్రూప్ స్టడీస్, కంబైన్డ్ స్టడీస్ చేస్తున్నారా ఈరోజు పిల్లలు? కోచింగ్ సెంటర్లో చేస్తారులే, తప్పదు ఇంకా. కానీ ఇండివిజువల్గా ఇళ్లలో చదువుకున్న వాళ్ళు కంబైన్డ్ స్టడీస్ అవన్నీ పోయాయి. ఇప్పుడు సేపటిగా రూమ్లో పోవడము, పేరెంట్స్ కనపెట్టేట్టుగా బుక్ తీసుకుంటారు, పేరెంట్స్ కనపడకుండా ఫోన్ తీసుకుంటారు. కానీ దెర్ ఇస్ ఎ బ్యూటీ. ఆ కంబైన్డ్ స్టడీస్లో చాలా మంచి బ్యూటీ ఉందండి. చక్కగా ఒకరినొకరు డౌట్లు తీర్చుకుంటుంటారు, ఒకరినొకరు అర్థం చేసుకుని చెప్పుకున్నప్పుడు ఇంకా బాగా గుర్తుంటాయి ఇవి. ఓకే. సో అందుకనే ఇది రివిజన్ లాగా అందరం కలిసి దీనికి మరొకసారి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఎందుకు నేర్చుకోవాలండి సత్యాలు? ఎందుకు మనం నెమరు వేసుకోవాలి? అది మర్చిపోకూడదు. బేస్ ఏం చేస్తుంది? సత్యం మనల్ని స్వాతంత్రం చేస్తుంది, భయాల్ని వెళ్ళగొడుతుంది, కన్ఫ్యూజన్స్ని తీసేస్తుంది. అంతే, మన గురి అదే, అంతే. ఓకే. ఒకసారి గురి అంటే గుర్తొచ్చింది. నేను సర్వీస్లో ఉన్నప్పుడు ఈ రైఫిల్ షూటింగ్ కంపల్సరీ చేయాలి మేము. రైఫిల్ షూటింగ్ కంప్లీట్ చేయిందే మాకు లీవ్ సంతకం చేయరు. ఆ లీవ్ సంతకం చేసే ముందు మా ఆఫీసర్ అంటాడు, ఆ షూటింగ్ రేంజ్ ఉంది కదా, వాళ్ళ దగ్గరికి పోయి రేంజ్ నువ్వు అటెండ్ అయ్యావని, షూటింగ్ చేసావని
ఇనిషియల్ చేయించుకురమ్మంటాడు. మేము పోయి చేయించుకోవాలి. కాబట్టే మాకు ఇష్టం ఉన్నా కష్టమైనా ఆ షూటింగ్ మాత్రం కంపల్సరీగా వెళ్తాం. అయితే మెల్లమెల్లగా నాకు భలే ఇంట్రెస్ట్ వచ్చింది షూటింగ్ మీద. ఎందుకంటే ఫస్ట్లో చాలా తడబడ్డా. ఎలా అంటే గురి పెట్టరా బాబు అంటే నేను గురి పెట్టాను, అవి ఎక్కడెక్కడికో పోతున్నాయి, ఇట్టు పోతున్నాయి అట్ట పోతున్నాయి బుల్లెట్లు. ఆ లాస్ట్లో చెప్తాడు ఆ ఖాళీ రౌండ్స్ ఉంటాయి కదా, అవి ఏరుకురమ్మంటారు. 20 రౌండ్స్ నాకు ఇస్తే ఆ 20 బుల్లెట్లు పోగా రౌండ్స్ కింద పడిపోయి ఉంటాయి. ఖాళీ ఏమంటారు వాటిని, బ్యారల్స్, అవి కింద పడిపోయి ఉంటాయి. అవన్నీ తీసుకొచ్చి ఆ 20 వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఒక్కటి మిస్ అవ్వకూడదు. మిస్ అయితే కేసు మళ్ళీ పెడతారు, ఛార్జ్ షీట్ ట్రై చేస్తారు. సో జాగ్రత్తగా ఎత్తుకొని అందరు వెళ్ళి కరెక్ట్గా టార్గెట్ బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డు వెనక వేరుకుంటున్నారు. నేను మాత్రం బోర్డుకి వదిలేసి అక్కడ పోయి వేరుకున్నా. అంటే నా రౌండ్ని అక్కడ పోయి అది ఒక పట్టుదలగా తీసుకున్నాను నేను. అరే ఎందుకు ఏంటి చెప్పేసి కొన్ని హింట్స్ నేర్చుకున్నాను. ఆ హింట్లో ఏంటంటే షూట్ చేసేటప్పుడు శ్వాసని బిగబెట్టుకొని నిలబడాలన్నమాట. నేను కాల్చేటప్పుడు ఏం చేసేవాడిని అంటే అనేవాడిని, అది ఎక్కడెక్కడికో పోయేది. అది అవన్నీ కొంచెం మెలకువలు నేర్చుకొని ఐ స్టార్టెడ్ టార్గెటింగ్ సెంటర్. నేను ఆ సెంటర్లో బుల్ల కొట్టేవాడిని. ఒకరోజు నా దగ్గరికి వచ్చి మా ఇన్స్ట్రక్టర్ వచ్చి, మీ పేరు ఏం పేరు సార్ అన్నాడు. నా పేరు మధుబాబు అండి అన్నాడు. సార్ ఇవన్నీ అయిపోతారు సార్, మా ఆఫీస్కి వస్తారా అన్నాడు. వెంటనే నా పక్కన ఒక ఆయన పడుకోన్నాడు. పడుకొని షూట్ చేస్తున్నాం అందరం మేము. ఆయన అంటున్నాడు పక్కన, చచ్చిన బాబాకు నువ్వు అక్కడికి అన్నాడు. నేను ఏం సార్ అన్న, ఫిక్స్ అయిపోయినావు అంతే, అక్కడికి ఇక్కడ తిప్పుతారు ఇంక నీకు, వాళ్ళ షూటింగ్ అర్థమైపోయింది, మంచి షూటర్ అని నేను క్యాంపులకు పంపిస్తానే ఉంటారు, ఫ్యామిలీతో లైఫ్ ఉండదు నీకు, గుర్తుపెట్టుకో అన్నాడు అనమాట. సో ఈ షూటింగ్ అంటే టార్గెట్లని మనము కరెక్ట్గా కొట్టాలండి. అందుకే ఈ సత్యం తెలుసుకున్నప్పుడు మనకి కన్ఫ్యూజన్స్ ఉండవు, మన గురి మనకి తెలిసిపోతుంది, ఇంకే కన్ఫ్యూజన్స్ ఉండవు. బుల్లెట్ అట్ట కొట్టాలి ఇట్టు కొట్టాలి ఎక్కడ కొడుతుంది, నో 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 నో, అదే అంతే, సత్యం ఒకటే. ఆ సత్యం వైపే నేను నడుస్తా. ఇంక ఎన్ని వచ్చినా ఎన్ని దానికి వ్యతిరేకంగా వచ్చినా నేను నమ్మాల్సిన అవసరం నాకు లేదు. కాబట్టి ఇటువంటి కన్ఫ్యూజన్స్ నుంచి మనం బయటికి వస్తాము. ఇప్పుడు ఈ రోజుల్లో క్రైస్తవ్యంలో భయంకరమైన కన్ఫ్యూజన్స్, అది చెయ్యొచ్చా ఇది చెయ్యొచ్చా మాటలు. కొంతమంది సేవకులు ఏదైనా సెమినార్లు పెడితే విశ్వాసాలు వేసే క్వశ్చన్లు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. కానీ మనకు కూడా వస్తుంటాయి డౌట్లు, వాళ్ళు అడిగే డౌట్లు. మనం గమ్మున ఉంటాం కానీ వాళ్ళు అడిగేస్తుంటారు అనమాట. వాళ్ళు అడిగే డౌట్లు ఏంటో తెలుసా? సార్ విశ్వాసులు టీవీ చూడొచ్చా? ఆయనకి ఏం చెప్పాలో తోచదు పాపం, ఆయన చూస్తుంటాడు టీవీ. సార్ విశ్వాసులు మంచిగా డ్రెస్ వేసుకోవచ్చు సార్, మెరుపులు చొక్కాలు వేసుకోవచ్చు సార్. ఈయనకి ఏం చెప్పాలో తోచదు. సార్ మనం విశ్వాసులము, ఒక ఆయన అడిగాడు, దావత్ వేసుకోవచ్చా అని. నా కొడుకు పెరిగిన దావత్ వేసుకున్నాను నేను. దావత్ వేసుకోవచ్చు సార్, అది మన డ్రెస్ కాదు సార్. ఏమన్నా విశ్వాసులకి ఏమన్నా డ్రెస్ ఉందా, డ్రెస్ కోడ్ ఉందా అండి విశ్వాసులకి ఏమన్నా? అలాగనుకుంటే మనం ఇజ్రాయెల్ నుంచి వచ్చింది, మన విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఇజ్రాయెల్ ఒరిజిన్ మనకి. మనందరం వాళ్ళ డ్రెస్సులు వేసుకోండాలి ఇప్పుడు, బుర్రకాలు. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, సంధిస్తూ ఉంటారు అనమాట. సో వీటన్నిటికీ ఒక దైవ సేవకుడు కొన్ని ఆన్సర్స్ ఇచ్చాడనమాట. నువ్వు ఏమి చేస్తున్నా ఒకటి క్వశ్చన్ చేసుకో, అది నీ ఆత్మీయతకి తోడ్పడుతుందా? నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి నువ్వు చేసే ఆ పని నీకు సహాయము చేస్తుంది, అంటే దేవునికి దగ్గర అవ్వడానికి నీకు అది తోడ్పడుతుందా? తోడ్పడితే నో ప్రాబ్లం, నో డౌట్, ఎవరు ఏమనుకున్నా నువ్వు చేస్తూ ఉండు, నో ఇష్యూ. అయితే అది నీకు ఆత్మీయంగా ఎదుగుదలకి సహకరించకపోతే ఆపి. ఇలా చెప్పడం నేను చూశానండి. అందుకే మనకి కొన్ని ఆన్సర్స్, ఆయన ఇచ్చిన ఆన్సర్స్ చాలామందిని స్వతంత్రులు చేసినట్టుగా నేను ఫీల్ అయ్యాను. నేను కూడా ఒక క్వశ్చన్ వేసా, దశంభాగం చేశా నేను అప్పట్లో. ఓకే, సో అంటే నేను ఎట్లా వేసానంటే క్వశ్చను, చీటీలు రాసి ఇమ్మన్నాడు ఆయన, డైరెక్ట్గా అడగొద్దు, చీట్లు రాసేయండి అన్నాడు. నేను చీట్లు రాసేసా, దశంభాగం గురించి రాసా. అప్పుడు పెద్ద డౌట్ నాకు, దశంభాగం ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఇలాంటివి. సో చక్కగా నాకు దేవుడు ఆన్సర్ ఇచ్చాడు, కన్ఫ్యూజన్స్ని తీసేసాడు.
అలాగే మనం ఈరోజు ఒక 3-4 సత్యాలు నేర్చుకోబోతున్నాము. ఈ సత్యాలు మన స్వాతంత్రాన్ని కాపాడుతాయి, మనల్ని మళ్ళీ అక్కడ ఇక్కడ ఇరుక్కోకుండా, కన్ఫ్యూజ్ లేకుండా చేయగలుగుతాయి. హల్లెలూయా. ఓకే, ఈరోజు నేర్చుకోబోయే మొదటి సత్యం ఏంటంటే, మనల్ని దేవుడు పరిశుద్ధంగా ఉండమన్నాడు. అవునా కదా? అంటే అండి ఇందులో ఎటువంటి రాజీ లేదు, ఎటువంటి కాంప్రమైజు లేదు. విశ్వాసి పరిశుద్ధంగా ఉండాల్సిందే. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే సత్యం ఏంటంటే, ఆ పరిశుద్ధత ఎలా వస్తుంది నీకు? సత్యం నెంబర్ 1, యేసయ్యని చూస్తున్నప్పుడే మనకి ఆ పరిశుద్ధత మన జీవితంలో వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. మనంతటా మనకి ఈ పరిశుద్ధత రాదు. ఇంకొకటి అందరం గుర్తుపెట్టుకోవాలండి, క్రిస్టియన్ లైఫ్ అనేది మనంతటా మనం జీవించే జీవితం కాదు. విశ్వాసీ జీవితము మనంతటా మనం జీవించడం కూడా కష్టం. అందుకని యేసయ్య అంటాడు కదా, నేను లేకుండా మీరేమీ చేయలేరు. వితౌట్ మీ యూ కెన్ డూ నథింగ్. అందుకనే మనము ఆయనతోనే, ఆయన ఇచ్చే శక్తితోనే మనం ఏదైనా చేయగలం. ఇంగ్లీష్లో, బైబిల్లో ఒక దగ్గర ఉంటుంది, ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది, ఐ కెన్ డూ ఆల్ ద థింగ్స్ టు క్రైస్ట్ జీసస్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తమును చేయగలను. సో ఆయన మనకి యేసు ప్రభువుని చూడడం ద్వారానే మనకి పరిశుద్ధత వస్తుంది. ఆయన చూడాలి మనం పరిశుద్ధత కోసం. ఓకే, లేవీ కాండంలో 11:44 ఉంటుంది, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశుల్లో దేని వలనను మిమ్మల్ని మీరు అపవిత్ర పరచుకొనకూడదు. 1 పేతురు 1:14 రాసి ఉంటుంది, నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి అనేది షూర్, దాంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేవు. ఈ పరిశుద్ధత ఎలా మనకు వస్తుందంటే, యేసు ప్రభువుని చూడడం ద్వారానే మనకి వస్తుంది. సో మన సొంత జీవితాలు మనము జీవించడం ప్రారంభిస్తే మనం చాలామంది ఫెయిల్ అయిపోతామండి. ఫెయిల్ అయిపోయి నిరుత్సాహపడిపోతాం. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీలో కొన్ని సీన్స్ మీకు చూసారా అందరూ? ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చాలామంది చూస్తుంటారు. అది సినిమా మొదలైనప్పటి నుంచి చివరి వరకు యేసు ప్రభువు పడిన బాధలే చూపిస్తారు. దాంట్లో ఇంకేం చూపించరు. ఆయన సువార్త ప్రకటించాలి, ఆశ్చర్యకార్యాలు ఏముండవు దాంట్లో. మీకు ఎంతమంది తెలుసో ఏమో సినిమా గురించి. ఓన్లీ సిలువ కష్టాలు చూపిస్తారు. ఓకే, దాంట్లో యేసు ప్రభువు అంతా రెడీ చేసి ఆయన్ని కొట్టడానికి ఆయన్ని సిద్ధపరుస్తారు. ఎంత కట్టేసి గొలుసులేసి, ఇవన్నీ ఎగ్జాక్ట్గా A to Z బైబిల్లో రాయబడలే. ఆయన చరిత్రలు ఇంకన్నీ చదివి బుక్స్ చదివి అప్పుడు జరిగిన ఎలా జరిగింది ఏంటి అవన్నీ చదివి ఆయన ఆ పిక్చర్ తీశాడు. మెల్ గిబ్సన్ డైరెక్టర్, ఒక హాలీవుడ్ హీరో కూడా ఆయన. ఎవరో ఏమన్నా అన్నారు? ఓకే, సో అప్పుడు ఆయన అలా సంకెళ్ళు వేసి ఆయనకి రెడీ చేస్తుంటారు. ఆ ముళ్ళ కొరడాలు రెడీ చేస్తున్నప్పుడు ఈయన ఒక ప్రార్థన చేస్తాడు మనసులో. యేసు ప్రభువా ఇలాగే అంటాడు, నేను సిద్ధమే కానీ నన్ను నువ్వు బలపరచు. అంటే ఆయన చెప్పింది ఏంటి? ఐ కెనాట్ డూ విత్ మై స్ట్రెంగ్త్, నా సొంత శక్తితో నేను చేయలేను, కానీ నువ్వు ఇచ్చే శక్తిలో నేను దాన్ని చేయగలను అని ఒక చిన్న ప్రార్థన పెట్టాడనమాట. ఎంతగా టచ్చింగ్గా ఉంటుందో హార్ట్కి అది. అంటే ఆయన ఆధారపడుతున్నాడు, అయ్యా నీ ఆత్మ నా తోడుంటే నీవిని నేను భరించగలను అని. హల్లెలూయా. కాబట్టి మనం పరిశుద్ధత కోసంగా యేసు వైపు చూడాలి. ఏమండి, రక్షణ కోసం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. మనం రక్షణ కోసము ఏ విధంగా యేసు వైపు చూసామో అదే విధంగా మన జీవితం పరిశుద్ధపరచుకోవడం కోసం కూడా ఆయన వైపే చూడాలి. ఎందుకండి, ఆయన మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే.
పరిశుద్ధతలోకి పిలిచాడు, పరిశుద్ధతలో నడిపించగలిగేది కూడా ఆయనే. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1 ఉంటుంది, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. కాబట్టి మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు యేసు ప్రభువు. ఏమండి, యేసు ప్రభువు కూడా మనకి మార్గదర్శిగా ఉన్నాడు చాలా విషయాల్లో. అందుకని మనం యేసు వైపు చూడాలి. బైబిల్లో ఉంది కదా, మనం అనుభవించేవన్నీ కూడా ఆయన అనుభవించేశాడు. అందుకనే ఏదైనా విషయంలో మనకి జ్ఞానం కావాలంటే, సలహా కావాలంటే, ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి, నీకు వచ్చిన సమస్యని ఆల్రెడీ అతనికి వచ్చి ఏ బి ఇద్దరు ఉన్నారండి. ఏ అనే అతనికి నీకు వచ్చిన సమస్య వచ్చింది, దాన్ని పరిష్కరించుకున్నాడు, ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది. బి ఉన్నాడు, ఆయనకి నీ సమస్య రాలా, ఆయన దగ్గరికి లేదు, నీ సమస్య ఆయనకి ఎప్పుడు రాలా, కాబట్టి ఆయనకి నీ సమస్యలో అనుభవము లేదు. ఎవరి దగ్గరికి వెళ్తావు నువ్వు? ఏకా బీకా? ఏ దగ్గరికి వెళ్తాం? ఏమండి, మన యేసు ప్రభు మనకు వచ్చిన సమస్యలు కూడా అన్నిటి కూడా వెళ్ళాడు. కాబట్టి మనకి కరెక్ట్గా సలహా ఇచ్చి మనల్ని బలపరిచేది ఎవరండి? యేసు ప్రభు మాత్రమే. అందుకనే ఆయన ఇంగ్లీష్లో ఫోర్ రన్నర్ అంటారు, మన ముందు నడిచేవాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6:20 రాస్తుంటుంది, నిరంతరము మెల్కిసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించను. ఆయన ఇంగ్లీష్లో ఉంది, వెదర్ ద ఫోర్ రన్నర్ ఈజ్ ఫర్ అస్ ఎంటర్డ్, ఈవెన్ జీసస్ మేడ్ అండ్ హై ప్రీస్ట్ ఫర్ ఎవర్ ఆఫ్టర్ ద ఆర్డర్ ఆఫ్ మెల్కిసెదెక్. 6:20 కింద చూడండి. ఫోర్ రన్నర్ అంటే మనకు ముందుగా వెళ్ళేవాడు అని అర్థం. మనకు ముందుగా వెళ్ళేవాడు, అన్ని విషయాల్లో మనకు ముందుగా ఆయన వెళ్ళున్నాడు, అనుభవించినాడు. కనుకనే పరిశుద్ధత విషయంలో కూడా ఆయనకి అన్నీ వచ్చాయండి, శోధనలు భయంకరంగా వచ్చాయి ఆయనకి. ఇవన్నీ జయించి ఆయన పరిశుద్ధతను ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. సో ఆయన్ని మనము చూస్తూ ఉండాలి. ఓకే, సో ఆయన మీద మనం ఆధారపడినప్పుడు మనము ఆయన పరిశుద్ధతని మనము పొందగలము, ఆయన పరిశుద్ధులు మనము జీవించగలము. ఓకే, యేసు ప్రభువు మనం మాట్లాడుకుంటే ఒక వాక్యం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 చదవండి. 4:16 గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నద్దకు చేరుదుము. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నద్దకు చేరుదము. ఇక్కడ ఇంగ్లీష్లో 2 పదాలు ఉంటాయి, గ్రేస్ అండ్ మెర్సీ. throne of grace, that we may obtain mercy and find grace to help in time of need. Mercy, grace, ఈ పేర్లు మనం పెట్టుకుంటాం కదా మన పిల్లలకి. మెర్సీ, గ్రేస్. మెర్సీ సిస్టర్, గ్రేసీ సిస్టర్. ఓకే, యాక్చువల్గా మనము కొంచెం అర్థం చేసుకో, రెండు ఒకటేనా? కాదని చెప్పగలం, అని అయితే డిఫరెన్స్ ఏంటి మనం చాలామంది తక్కువ మంది తెలుసు, నాకు కూడా తెలీదు. నేను కూడా కొంచెం వెతికి కొంతమంది సేవకులు చెప్పే విని కొంచెం అర్థం చేసుకున్నాను అనమాట. చూడండి, 2 తిమోతి 1:2 ఒక మాట ఉంటుంది, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక. ఏమేం కలుగునుగాక? కృపయు కనికరము. ఇక్కడేంటి తెలుసా? కృప అంటే గ్రేస్, ఇంకా కనికరం అంటే మెర్సీ. ఇదోండి, మెర్సీ, గ్రేస్, కృప, కనికరము. ఈ రెండు ఒకటైనప్పుడు ఎందుకు వేరు వేరు పదాలు పెడతారు? నేను కొట్టే అనుకున్నా. ఖచ్చితంగా మాట్లాడుకుందాం.
తీతు 1:4 కూడా ఉంటుంది. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. 2 వాక్యాలు ఉన్నాయి, కృప కనికరము. హల్లెలూయా, 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 ప్రైజ్ ద లార్డ్. ఓకే, కృప కనికరము, ఈ 2 పదాలు నేర్చుకుందాం ఈరోజు. కృప కనికరము, నేను ఎగ్జాక్ట్గా దాని నిర్వచనాలు అర్థం కరెక్ట్గా చెప్పలేను, కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్టి అర్థమవుతుంది మీకు. ఏమండి, మనము మన పాపములు క్షమించబడడానికి మనకి దేవుడి నుంచి కనికరం కావాలా. అంటే దేవుడి దగ్గరికి వచ్చేంత వరకు ఆయన మనల్ని క్షమించేది ఏంటండి? కనికరం, దయ. అయితే వచ్చేసిన తర్వాత ఆయన కనికరంతో మనల్ని క్షమిస్తాడు. ఆయన దయ, క్షమాగుణం ఆయనకు ఉంది కనుక మనల్ని క్షమిస్తాడు, తన హక్కున చేర్చుకుంటాడు. ఇది ఒక చాప్టర్, అధ్యాయం. ఇక్కడి నుంచి 2వ అధ్యాయం మొదలెడుతుంది. ఏంటి? మనం ఎదగాలి. ఇప్పుడు కనికరం కాదు కావాల్సింది, ఇక్కడి నుంచి ఈ అధ్యాయంలో ఏం కావాలా? కృప. కృప లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా, కృప సర్కస్లో వల వేసి ఉంటారు చూడండి, అది. రిస్క్ వచ్చినప్పుడు, విశ్వాసంలో మనం నడుస్తున్నప్పుడు, పరిశుద్ధతలో మనం ఎదుగుతున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, పడుతూ ఉంటాం, లేస్తూ ఉంటాం. అయితే దేవుడు కృప అనే వల కింద వేసుంటాడు, మనకి గాయం కానివ్వడు, మనల్ని నశించిపోనీడు. అర్థమైందండి? కృపకి కనికరంకి. కనికరము మనము దేవునికి వచ్చేంత వరకు మన పాపములు క్షమించబడ్డానికి కావాల్సిన దేవుని కనికరము, ఆయనలో ఎదగడానికి కావాల్సినటువంటి సపోర్టే కృప. హల్లెలూయా. అయితే ఈ 2 మనకి అవసరం. కనికరము, కృప 2 మనకి అవసరం. సో చెప్పాలంటే ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే కృప కనికరమని, ఈ కృప మనం పరిశుద్ధతలో ఎదగడానికి కూడా అవసరం. అవునా కదా? పరిశుద్ధతలో మనం ఎదగడానికి డే బై డే ప్రయత్నం అయితే చేయాలండి. పరిశుద్ధత ఎదగడానికి ట్రై చేయాలి, నీతిగా ఉండడానికి ప్రయత్నించాలి. ఈ ప్రయత్నాల్లో చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి, ఫెయిల్ అవుతుంటాం. ఒక్కొక్కసారి అనుకుంటుంటాం, దేవా 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 నేను అబద్ధం చెప్పకూడదు, మా మేనేజర్కి అబద్ధం చెప్పకూడదు అంటే వచ్చేస్తా దగ్గరికి అయిపోయా, చెప్పేస్తుంది. మళ్ళీ చిన్నప్పుడు మా దర్శనం ఆడిపిస్తుంటే అంత ఆడిచేద్దాం, మళ్ళీ మొదలెట్టేవాడు, మళ్ళీ అని. ఆ మళ్ళీ అని పదం వాడికి బల్లి అనేవాడు, బల్లి అనేవాడు. మళ్ళీ అంతా చేయాలి ఆడిపించడం. అట్లా మనకి మళ్ళీ మొదలవుతుంది, మళ్ళీ. ఏమండి, ఈ మళ్ళీలు చాలా ఇచ్చేదే కృప. ఆయన కృప లేకపోతే మళ్ళీ రాదు, మళ్ళీ మనకి అంతే సంగతులు. కాబట్టి ఈ పరిశుద్ధతలో ఎదగడానికి మనకి కృప అవసరము ఉంది. అలాగే లూకా 2:40 చెప్పుంటుంది, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. సో క్రీస్తు మీద కూడా, యేసయ్య మీద కూడా ఆయన ఎదుగుతూ ఉండడానికి, పరిశుద్ధతలో బలపడడానికి, నీతిగా జీవించడానికి, ఆత్మీయంగా ఎదగడానికి ఏముండిందంటే ఆయనతో పాటు దయ. ఏముందండి ఇంగ్లీష్లో? గ్రేస్. ఇక్కడ చూడండి, గ్రేస్ ఆఫ్ గాడ్ వాజ్ అపాన్ హిమ్. కృప అంటే యేసయ్య కూడా దేవునికి దగ్గరగా, దేవునిలో ఆత్మలో బలపడడానికి ఆయనతో ఏముండింది? కృప అవసరం. అదే కృప మనకి అవసరం. రోమీయుల రాసిన పత్రిక 6:14 ఉంటుంది, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదు. ఏమంటే నిజంగా మనం ఆయన కృపలో ఉంటే పాపం మనని రూల్ చేయలేదు. ఎందుకు పాపం ఏమనుకుంటుంది? వీడిని పడగొడతాను నేను, వస్తుంది, పడగొడుతుంది, పడగొట్టి ఆయన వెనక్కి తిరుగుతాడు, మళ్ళీ చూసి లేచి ఉంటాడు, మధుబాబు లేసేసి ఉంటాడు. ఎట్లా లేసాడు? కృప. మళ్ళీ కొడతాడు, అంత సులభంగా పడిపోని సరే, మళ్ళీ అయినా కూడా పడిపోతా. వాడు అలిసిపోతాడు, ఎందుకంటే పటిమాటికి నేను లేస్తున్నా, అందుకనే వాడు నా మీద విజయము
సాధించలేడు. అర్థమైందండి ఈ విషయము? కృప ఏం చేస్తుందంటే మనల్ని పాపం మన మీద ఏలనీయకుండా మనల్ని సహాయం చేస్తుంది. కాబట్టి పరిశుద్ధతలో ఆ పోరాటంలో మనం అలసిపోయినప్పటికీ కృప మనల్ని నిలుపుతుంది. ఏ విధంగా యేసయ్యకి కృప సహాయం చేసిందో దేవుళ్ళు ఎదగడానికి, పరిశుద్ధులు ఎదగడానికి, మనకు కూడా ఈ దేవుని కృపే పరిశుద్ధులు ఎదగడానికి సహాయము చేస్తుంటుంది. ఓకే, ఎప్పుడు కూడా మనం పరిశుద్ధంగా మారాలంటే అపరిశుద్ధమైనవే మన దగ్గరికి తీసుకురాడని కాదండి. హలో, వింటున్నారు అందరూ? బాగా జాగ్రత్తగా వినండి. మనం పరిశుద్ధంగా ఉండాలి ప్రభువా, పరిశుద్ధంగా ఉండాలి ప్రభువా. అయ్యా, నేను కళ్ళు తెరిస్తే దేదీప్యమానమైన నీ వెలుగే కనిపించాలి ప్రభువా, ఇంకేమీ కనిపించలేదు ప్రభువా, ఇంకా అశ్లీలమైన దృశ్యాలు కనపడకూడదు ప్రభువా. అయ్యా, నా చేతిలో చాట లాంటి ఫోన్ ఉంది నాయన, అది ఓపెన్ చేయగానే అయ్యా అన్న పరిశుద్ధమైనవే కనిపించాలి ప్రభువా. అప్పుడు నువ్వు ఓపెన్ చేస్తే అన్ని పరిశుద్ధమైనవే కనిపిస్తుంటాయి. నో, అంతా అవుతుంది. అపరిశుద్ధమైనవి కూడా కనిపిస్తాయి. అంటే దేవుడు నిన్ను ఆయన కృపతో ప్రొటెక్ట్ చేసి భద్రపరిచి అపరిశుద్ధతే నీ దగ్గరికి రాకున్నాడు చేయడు. అలా ఎదగం మనం, అలా పరిశుద్ధంలో రాము. అపరిశుద్ధమైంది నీ దగ్గరికి రానిస్తాడు, దాన్ని నువ్వు ఎదిరిస్తావు, దాని నుంచి బయటకు వస్తావు. ఇదండి దేవుళ్ళు ఎదగడం అంటే. కాబట్టి మోసపోవద్దు. అబ్బా, నేను పరిశుద్ధుడిగా ఉండాలనుకుని ప్రార్థించాను కనుక ఇంకా ఏమీ నా జోలికి రావు. వస్తాయి. కష్టాలే రాని వాడు నేను కష్టాలు జయించాను చెప్పగలడా? చెప్పలేడు. చెప్పిన సాక్ష్యంలో బలం ఉండదు. షూర్. ఎందుకంటే కల్పించుకొని చెప్తున్నాడు. నిజమైన కష్టాలు వచ్చి దాంట్లో దేవుని శక్తిని అనుభవించి, దేవుని సహవాసాన్ని అనుభవించి, దేవుని విడుదలను అనుభవించినవాడు సాక్ష్యం చెప్తుంటే ఒళ్ళు జలధరిస్తుంటుంది. యాక్షన్లు కాదు ఇవి, అనుభవించి చెప్తుంది. అనుభవానికి అంత పవర్ ఉంది. కాబట్టి దేవుడు మనల్ని పరిశుద్ధులు ఎలా ఎదిగిస్తాడంటే, ఇలాంటి అట్రాక్షన్స్, ఆకర్షణలు వచ్చినా కూడా వాటి నుంచి దేవుడు మనల్ని బయటికి రాగలిగే ప్రాక్టీస్ మనకి ఇస్తాడు. అటువంటి అభ్యాసాన్ని మనకి చేస్తాడు. హల్లెలూయా. సో అటువంటి వచ్చినప్పుడు మనం ఆయన కృపను అడగాలి. ఆ కృపతో వాటిని జయించే శక్తిని మనకి ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఓకే, రెండో సత్యం వైపు వెళ్ళిపోదాం. ఒక్క సత్యమే ఇంతవరకు మాట్లాడుకుంది. మిగతా 2-3 సత్యాలు తొందరగా మాట్లాడుకుందాం. ఏమండి, యేసుప్రభు ఒక మాట చెప్పాడు. ఎక్కడ ఉంటుందంటే లూకా సువార్త 9:23. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనాను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. రెండో సత్యం ఇదే. మన జీవన బాటే సిలువ బాట. మనము సిలువ ఎత్తుకొని నడవాలి. మన బాటలో సిలువ యాత్ర ఉంటుంది. ఇందులో కూడా ఎటువంటి కన్ఫ్యూజన్స్ మనకు ఉండకూడదు. కొద్ది కష్టాలు వస్తే, అందుకే కదా ఆ విత్తనాల దాంట్లో విత్తనాలు చల్లే విషయంలో ఉపమానం చెప్తాడు కదా. కొంతమంది కొద్ది రోజులు ఎదిగి తర్వాత ఆపేస్తారు. ఎందుకుని? ముళ్ళ పొదలు అంటే కొద్దిగా శ్రమలు రాగానే ఆపేస్తారు విశ్వాసాన్ని. అందుకనే ఎవరికైతే ఈ నాలెడ్జ్ ఉండదో, ఈ జ్ఞానం ఉండదో, ఏంటి క్రైస్తవ జీవితంలో శ్రమలు సాధారణము, వస్తాయి, సవాళ్ళు వస్తాయి అనే జ్ఞానం ఉండదో మోసపోతారు. ఎవరికైతే ఈ జ్ఞానం ఉంటుందో, వస్తాయి, సిలువ జీవితము, సిలువ శ్రమలు సాధారణమే మన విశ్వాస జీవితంలో నమ్ముతారో వాళ్ళు నిలుస్తారు, గట్టిగా నిలుచుకుంటారు, వాళ్ళు జయిస్తారు కూడా. అందుకనే ఈ సత్యాన్ని ఎప్పుడు మనము మర్చిపోకూడదు. సిలువ అనగానే అక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఓన్లీ లోకపరంగా వచ్చే కష్టాలు అవే కాదండి, శారీరకంగా దొరికే కష్టాలే కాదు, అవమానాలు. సిలువలో యేసయ్యకి అవమానం జరిగిందా లేదా? జరిగింది. ఇంకా దానికి ఇంకొంచెం డీప్కి వెళ్తే, సిలువ జీవితం జీవించడము
అంటే నాకు నేను చనిపోవడం అర్థం. యేసు ప్రభు సిలువ వేసుకుని పోతున్నాడు. ఆ రోజుల్లో సిలువ వేసుకుని ఎక్కడికి పోయేవాళ్ళు తెలుసా? దేనికి పోయేవాళ్ళు తెలుసా? టు డై. ఎవరికైనా సిలువ శిక్ష పడింది అంటే సిలువ భుజానేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అతన్ని చంపడానికి. అంటే వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? దేనికోసం వెళ్తున్నాడు? చనిపోవడానికే. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మన బాట చావు బాట. ఏందయ్యో ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఏనో అనుకోకండి. ఇది బైబిల్లో ఒక చోట రాయబడింది, చదువుకుందాం దాన్ని కూడా. రోమీయులకు రాసిన పత్రిక 6:11. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకునడి. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగాను మిమ్ముని మీరే ఎంచుకునండి. ఏమండి దీని అర్థం ఏంటండి? మీరును పాపం విషయమై మృతులుగా అంటే చచ్చిపోవడం. ఏ విషయంలో చచ్చిపోవాలా? సిలువ ఎత్తుకుని నడవడం అంటే అదే. మనము పాపానికి చచ్చిపోవాలి. వీ షుడ్ డై టు సెల్ఫ్. ఈ ఈ ఈ వచనం ఒకటి ఉంటుంది నాకు, అంటే ఇది 6:11. 2 తిమోతి 2:11 చదవండి ఒకసారి. 2 తిమోతి 2:11. 2:11 ఈ 2:11 అమ్మ. 2 తిమోతి 2:11. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. సో మనము చనిపోవాలి, సిలువ బాటలో మనం వెళ్ళాలి. అంటే అవమానాలు, అసలు అవమానము అనేది ఎట్లా జరుగుతుందండి? ఎట్లా వస్తుంది అవమానం? మైండ్ సరిగ్గా పనిచేయదు ఒకడికి, వాడికి అవమానం ఉంటుందా? ఉంటుంది ఏమన్నా? ఏముండదు. ఎందుకు? మైండ్ పనిచేయట్లా. వాడికి బట్టలు ఉన్నాయో లేవో, వాడి మీద ఏమైనా చల్లుతున్నారో లేకపోతే వాడిని అవమానిస్తున్నారో, వాడిని తిడుతున్నారు, ఏం తెలియదు. వాడికి వెళ్తూ ఉంటాడు. అట్లాగే క్రైస్తవ జీవితంలో మనం వెళ్తున్నప్పుడు, సిలువ బాటలో మనం వెళ్తున్నప్పుడు ఇవన్నీ కూడా మనకి జరుగుతాయి. కానీ వాటిని మనము పట్టించుకోకూడదు. ఎవరు పట్టించుకోరు? ఏం జరుగుతున్నా ఎవరు పట్టించుకోరండి? ఏ వ్యక్తి పట్టించుకోడు? చచ్చిపోయినోడు. అంతేనా? చనిపోయినోడు మధ్యలో ఏం జరుగుతుంది ఏంటి తగువులు లేచి వాళ్ళు వచ్చారని చూడడానికి అడుగుతారా? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను చనిపోయినప్పుడు, నేను ప్రభువులో నిద్రించినప్పుడు ఎవరెవరు వస్తారో నాకు తెలీదు. ఎవరు వస్తారో లేచి అడుగుతాడు ఆయన. హీ నోస్ నథింగ్. ఆయనకి ఏమీ తెలియదు. ఈజ్ డెడ్. సో పాపం విషయంలో, ఈ అవమానాల విషయంలో, అహంకారం విషయంలో మనం చచ్చిన వారిలాగా ఉండాలంట. అహంకారం కూడా పాపమే కదా. అహం ఏమంటే ప్రతి మనిషికి అహం అనేది ఉంటుంది. అరే నన్ను నా ముందిട്ട് మాట్లాడారే, అరే నన్ను పిలవలేదే, అరే నాకు ప్రార్థనకు అవకాశం ఇవ్వలేదే, నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదే, నన్ను ముందు కూర్చోబెట్టలేదే. ఇవన్నీ కూడా మనము వీటన్నిటికీ, ఇటువంటి ఆలోచనలు అన్నిటికీ మనము వీ షుడ్ బిహేవ్ యాజ్ ఇఫ్ యూఆర్ డెడ్. చచ్చిపోయిన వాళ్ళలాగా మనం వాటి గురించి పట్టించుకోకూడదు. ఓకే. సో అయినప్పటికీ యేసు ప్రభువు ఏమంటే, యేసు ప్రభుకి గౌరవం ఉండిందా? చాలా మంచి గౌరవం ఉండింది ఆయనకి. ఆయన అంటే ఎంత రెస్పెక్టు ఏంటి కదా. ఆయన్ని ద్వేషించిన వాళ్ళు ముందు వాళ్ళే. ఎవరో ఆ దేవాలయంలో ఉన్న వాళ్ళే. లోకం ఎంతో ప్రేమించింది ఆయన్ని. ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే అన్యులు కూడా ఆయన చాలా మంచిగా ప్రేమించారు. ఎందుకంటే చాలా బెనిఫిట్స్ పొందారు ఆయన నుంచి వాళ్ళు. ఆయనకి ఎక్కువ సమస్యలు వచ్చిందే ఎక్కడి నుంచే? సొంత ఫ్రెండ్స్ నుంచే. వీళ్ళ నుంచే వచ్చింది. ఈరోజు కూడా మనకు కూడా చాలా ఛాలెంజెస్ వీళ్ళ దగ్గర నుంచే వస్తాయి. తోటి విశ్వాసుల దగ్గర నుంచి, వేరే సంఘాల నుంచి, వేరే సేవకుల నుంచి వస్తుంటాయి. న్యాచురల్ ఇవన్నీ.
అదే స్పిరిట్ ఇప్పుడు కూడా వస్తుంది మనకి. యేసు ప్రభు కూడా ఎన్ని అవమానాలు జరిగినా తన ఫీలింగ్స్ గురించి తను ఆలోచించలే, దేవుడి ఫీలింగ్స్ గురించి ఆలోచించాడు. దేవుడి చిత్తాన్ని చేయాలనే ఒక సంకల్పాన్ని ఆయన తనలో తాను మరి ఉంచుకున్నాడు. ఓకే, సో ఇంకొక వచనం చదివి ముందుకు వెళ్ళిపోదాము. 1 కొరింథీయుల పత్రిక 10:13. 10:13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. సో ఇది చెప్పగానే చాలా మందికి చల్లబడిపోయి ఉంటారు. అరే రే 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 ఏం దబ్బా, నేనేదో విశ్వాసంలో చీల్చి చెండాడదాం అనుకున్నానే, ఆత్మీయ జీవితం బహు ఉజ్జీవంగా జీవిద్దాం అనుకున్నానే, ఏంటి ఇట్లా చెప్తున్నాడు బ్రదరు, అమ్మో చాలా కష్టాలు ఉంటాయా? ఏమండి, ఏం చెప్తున్నాడు దేవుడు? ఏం చెప్తున్నాడు? నువ్వు సహింపదానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఆయన తెలుసు మన కెపాసిటీ ఏంటో ఆయనకి తెలుసు. కాబట్టి వస్తాయి, ఈ యొక్క సిలువ జీవితాన్ని మనం జీవించక తప్పదు. అవమానాలు వస్తాయి, మనల్ని మనము నిరాకరించుకోవాలి, రెఫ్యూజ్ చేసుకోవాలి. అలాగే మనము పాపానికి చచ్చిన వాళ్ళలాగా ఉండాలి. అందుకని యేసు ప్రభు అంటాడు కదా, మళ్ళీ లూకా 9:23లో, మరియు ఆయన అందరి తిట్లను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను. ఉపేక్షించుకోవడము, రిజెక్టింగ్ అవర్ సెల్ఫ్స్. ఇంగ్లీష్లో ఏముంటుంది? లెట్ హిమ్ డినై హిమ్సెల్ఫ్. ఉపేక్షించుకోండి, నన్ను నేను కాదనుకోవాలి. ఇదేనండి సిలువ జీవితం అంటే. నేను నా ప్లాన్స్, నా ఫీలింగ్స్, నా ఆశలు, వాటన్నిటి నేను ఉపేక్షించుకోవాలి. దేవుడికి ఏది ఇష్టమో దాని వైపు నేను నడవాలి. అదే సిలువ ఎత్తుకొని నడవాలంటే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొంతమంది సిస్టర్స్ బ్రదర్స్ రాత్రి 12 గంటలకు నిద్రపోయినట్టున్నారు. ఓకే, 3వ సత్యంలోకి వద్దాం. అయిపోయింది, ముగించుకుందాం. మన చుట్టూ ఉన్న మనం మనుషుల మధ్య జీవిస్తున్నాం కదా. ఎవరన్నా జంతువుల మధ్య జీవిస్తున్నారా? లేదు కదా. మనుషుల మధ్య. ఏమంటే మనుషుల మధ్య మనం జీవిస్తుంటే మన గురించి వాళ్ళకి ఏదో ఒక అభిప్రాయము ఉంటుందా ఉండదా? ఆయన మంచోడనో, ఆయన చెడ్డోడనో, ఆమె మంచిదనో, ఆమె పనికి మాలిందనో ఏదో ఒక అభిప్రాయం ఉంటుందండి. మన చుట్టుపక్కన వాళ్ళకి మనకి లేదా ఒకరి గురించి అభిప్రాయం కదా. మనం ఎంత నిష్ణాతులమో. కొంతమంది చెప్తుంటారు, చూడంగానే చెప్పేస్తా నేను. నువ్వు చెప్పేది చూడంగానే. ఏమంటే దయచేసి విశ్వాసులు మాత్రం అలా గర్వంగా మాట్లాడొద్దు. గర్వంగా ఎప్పుడు తలంచొద్దు. మనం ఏమీ చేయలేం, మనకి ఏమీ సరిగా అర్థం కాదు. దేవుడు ఏది చెప్తే దాన్ని నమ్మాలి. ఓకే, ఆయన సమూయేలు అంటూడే బొక్కబోల్తా పడ్డాడు. ఎవరి విషయంలో? దావీదు విషయంలో. అట్లుంటాయి మన జడ్జిమెంట్లు. ఈయన కింగు. అయ్యా, మా 2వ కుమారుడు, ఒరి ఈయన ఇంకా బలంగా ఉన్నాడే, అయితే ఈయన ఉంటాడు అనుకుంటానే ఉన్నాడు ఆయన చెప్పేసి. ఆయన కని విని ఊహించలా. దేవుడు అన్నాడు, గమ్మునుడు, ఏం బుర్రనిది, అడుగు. ఇంకొట్టున్నాడు, లాస్ట్ ఉన్నాడు, పిలవమును, బక్కోడు పిలవమును. వాడు కింగ్. ప్రవక్త కూడా బోల్తా పడ్డాడు. సో లెట్ us నాట్ హరీ అప్ టు జడ్జ్ సమ్వన్. ఒకరిని తీర్పు తెచ్చడానికి, ఒకరి గురించి జడ్జిమెంట్స్ చేయడానికి తొందరపడొద్దండి. దేవుడు జడ్జిమెంట్ చేస్తే అది కరెక్ట్, దాంతో నువ్వు ఓకేపిస్తే అది కరెక్ట్. కాబట్టి మనుష్యుల అభిప్రాయాల గురించి మనం పట్టించుకోని అవసరము లేదు. ఇది ఒక సత్యం. మనుష్యులకి నీ మీద నా మీద మంచి ఉండొచ్చు, చెడ్డ ఉండొచ్చు అభిప్రాయాలు, కానీ దేని గురించి కూడా మనము ఒక ఆయన చెప్పాడు ఒకసారి, నాకు అది ఎప్పటికీ నిలిచిపోయింది నా హృదయంలో. బ్రదర్, మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు, అది బయట పని కావచ్చు, చర్చిలో పని కావచ్చు, విశ్వాసుల మధ్య పని కావచ్చు, ఏ పనైనా సరే, మిమ్మల్ని పొగిడేవాళ్ళు ఉంటారు, మిమ్మల్ని
తిట్టేవాళ్ళు ఉంటారు. ఆయన ఒక మాట చెప్పాడు, గుర్తుంది, మరి ఆ రైమింగ్ మర్చిపోయా నేను. ఒక మంచి పంచింగ్ డైలాగ్ చెప్పాడు అనమాట. నువ్వు ఎవరైనా పొగిడితే నువ్వు ఏమంటారు దాన్ని, ఉప్పొంగిపోవద్దు. ఎవరైనా నిన్ను తిడితే నువ్వు కృంగిపోవద్దు. పొంగిపోవద్దు, కృంగిపోవద్దు. ఎవరైనా మునగ చెట్టు ఎక్కించడానికి ప్రయత్నిస్తే నువ్వు పొంగిపోకు. అలాగే ఎవరైనా నిందిస్తే నువ్వు చేయనివి నువ్వు చేశావు అని చెప్తే దానికి నువ్వు కృంగిపోకు. గుర్తుపెట్టుకోండి బ్రదర్ అన్న, నాకు భలే గుర్తుంటుంది అది. పొంగిపోకు, కృంగిపోకు. ఈ పొంగజేసేది కృంగజేసేది ఏంటి? మనుష్యుల అభిప్రాయాలు, అంతే కదా. మనుషుల అభిప్రాయాలే మనల్ని పొంగిపోయేనట్టు చేస్తుంది, కృంగిపోయేటట్టయినా చేస్తుంది. అయితే దేవుడు ఈరోజు మనందరికీ చెప్తున్నాడు, సత్యం స్వతంత్రం చేస్తుంది మనల్ని. వాళ్ళు మీ గురించి పొగిడినా తిట్టినా డోంట్ వర్రీ, తీసుకెళ్ళి వాటిని డస్ట్బిన్లో వేసేయండి. హల్లెలూయా. అయితే ఒకటి జాగ్రత్తగా ఉండాలి. ఆ మాటలు దేవుని నుంచి అయితే మనము దేవుని అభిప్రాయంగా దాన్ని తీసుకోవాలి. చాలామందికి అసలు ఒక్క మాట వాళ్ళనివ్వరు, ఒక్క కరెక్షన్ చేయనివ్వరు, ఒక్క దిద్దుబాటు చేయనివ్వరు ఇంట్లో. అబ్బో ఏమి ఇగోనో మాకు చెప్తావా అనరుగా నా మాట అలా ఎక్స్ప్రెషన్ చేస్తారు. అంటే నేను చాలా పర్ఫెక్ట్ అయిపోయాను, చాలా నేను పరిపూర్ణురాలను అయిపోయాను, పరిపూర్ణుడిని అయ్యాను, కాబట్టి మీరెవరు నాకు చెప్పరు అవసరం లేదు. నేను చాలా ఏం సిస్టర్ చాలా పర్ఫెక్ట్గా నేను అయిపోయాను. ఏమండి, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. పొగట్టలకి పొంగిపోవద్దు. ఎవరైనా నీ గురించి డిస్కరేజ్ చేసేటట్టు మాట్లాడితే నువ్వు కృంగిపోను వద్దు. ఈ రెండు జరగాలంటే ఏం చేయాలి? రెండు నువ్వు చూడకూడదు. ఏమండి, ఇంట్లో మనము చూడకూడదు అన్న వాటిని ఎక్కడ వేస్తాము? డస్ట్బిన్లో వేస్తాం, అంతే. దేవుడి అభిప్రాయాలు ఏదన్నా వస్తే వాటికి మనము విలువిద్దాం. మనుషులు ఎవరైనా దేవుడి అభిప్రాయం ప్రకారము నీ దగ్గర గురించి మాట్లాడితే వాటిని మనం రెస్పెక్ట్ చేద్దాం. అంతేగాని దేవుడు చెప్పాడు ఈరోజు, మదన్న చెప్పాడు ఈరోజు ఏం లెక్క పెట్టొద్దని, ఏమండి దయచేసి అలా తీసుకోవద్దు. దీన్ని నీకు తెలిసిపోతుంది. దేవుడు నన్ను కరెక్ట్ చేస్తున్నాడు, దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు, దేవుడు నన్ను లైన్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. దీనికి కూడా చుట్టూ ఉన్న వాళ్ళని ఉపయోగించుకుంటాడు దేవుడు. ఏది ఏమైనా మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో దేవుడు మాత్రమే జడ్జి చేయగలిగే సమర్థుడు. 1 కొరింథీయులు 4:5 ఒకటి ఉంటుంది చూడండి. 1 కొరింథీయులు 4:5. కాబట్టి సమయం రాకమునుపు, అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి, అంటే తొందరపడద్దు. ఆయన అంధకార మందిర రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికిని తగిన మెప్పు దాని వలన కలుగును. కాబట్టి తొందరపడకు. జడ్జి చేయడానికి, తీర్పులు తెచ్చడానికి తొందరపడకు. యెషయా గ్రంథంలో 2:22 ఎక్సలెంట్, వెరీ పవర్ఫుల్ వర్డ్ రాశాడు దేవుడు. చూడండి. తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము, వారిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును. అంటే డోంట్ వరీ, డోంట్ కేర్. కొంత డైలాగులు కొడుతుంటారు కదా, కొంతమంది ఆర్గ్యుమెంట్లు ఎక్కువైపోతాయి. ఐ డోంట్ కేర్ అంటారు స్టైల్గా. అంటే నువ్వేం మాట్లాడి, నువ్వేం అనుకున్నా నాకు అనవసరం, ఐ డోంట్ కేర్. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ మాట. ఏం చెప్తున్నాడు? యెషయా 2:22. తన నాసిక రంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము, వానిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును. తన నాసిక రంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య పెట్టకము, డోంట్ కేర్. సీజ్ యూ ఫ్రమ్ మ్యాన్ అంటే వాటిని దూరంగా ఉండమని చెప్తుంది. కాబట్టి మనిషి అభిప్రాయాలు మనము పట్టించుకునే అవసరము లేదు, దేవుడు దాన్ని అనుమతిస్తే తప్ప. ఓకే, సో మనము చాలామంది అండి
మనం ఎందుకోసం బతుకుతుంది తెలుసా? అసలు నేను రహస్యం చెప్తాను చూడు ఈరోజు మీకు. మనం అనుకుంటాం కానీ నేను దేవుని కోసంగా బ్రతకాలి, దేవుడే దేవుడే అయ్యా అయ్యా అని అనుకుంటాం కానీ మనం బ్రతికేదంతా పక్కన వాళ్ళ కోసం. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో. మా ఆవిడ చెప్తుంటుంది, ఏమండి చర్చికి మీరు ఈ షర్ట్ వేసుకుంటే బాగుండదులేండి, వేరే షర్ట్ వేసుకోండి అంటుంది. సరే. మా బ్యాంకులో ఒకసారి నేను జీన్స్ వేసుకుపోయి, నేను ముందు జీన్స్ వేసుకోవడమే తక్కువ, చాలా రోజు నుంచి ఉందిగా వేసుకుపోయి, ఆ రోజే మా ఇన్స్పెక్షన్కి వచ్చాడు మా బాస్ ఒక ఆయన. కనీసం నా వయసు కన్నా ఆయన రెస్పెక్ట్ ఇచ్చాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి, బాసు నా దగ్గరికి వచ్చి, బాస్ బ్యాంకులో జీన్స్ వేసుకోవద్దులేండి అన్నాడు. సరే ఏం చేస్తాం, ఏమంటే మన జీవితం అంతా ఇంతే, వేరే వాళ్ళ కోసంగా బతుకుతాం. అది అట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సరే అది అట్ట ఉంచండి, కొన్ని తప్పదు, విధేయత చూపించాలి, అది ఓకే. కానీ ఒక్కొక్కసారి మన ప్రవర్తన ఎట్లా మారిపోద్దంటే, దేవుని కోసంగా బ్రతకాల్సింది పోయి తోటి విశ్వాసి కోసము, తోటి బ్రదర్ కోసం బతికేస్తుంటాం. అంటే వాళ్ళ అభిప్రాయాల ప్రకారం. కొంతమంది ఎలా మనం బ్లాక్మెయిల్ చేస్తారు చూడండి, మనల్ని జోక్గా అంటారు, మాట్లాడుకుంటారు, గొడవలు వేసుకుంటారు. అన్న అడుగు అన్న చెప్పడు అంతే. నాకు చెప్పాలనిపించిన ఏమంటాను నేను, ఓయమ్మో చెప్పొద్దులు ఎందుకు వచ్చిన బాధ, అన్న చేయలేడు అంతే. దేవుడు అంటాడు, రే నువ్వు చేయగలవురా, ఎత్తు చెయ్యి. అయ్యా నేను చేయలేను అంటున్నారయ్యా, వాళ్ళు ఏమైనా అనుకుంటారు, నువ్వే చేయొచ్చు. అట్లా జీవిస్తాం మనం. కారణం ఏంటి? మనిషి అభిప్రాయాలు మనల్ని తోసుకెళ్ళిపోతున్నాయి. అందుకనే దేవుడు ఏం చెప్తాడండి, మనిషికి ఇంపార్టెన్స్ ఇమ్మంటాడా, దేవుడికి ఇంపార్టెన్స్ ఇమ్మంటాడా? ఓకే చూడండి, గలతీయుల రాసిన పత్రిక 1:10. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోష పెట్టవాడనైతే క్రీస్తు దాసులను కాకయే పోవుదును. సింపుల్. మనము ఈ విధంగా మనిషి అభిప్రాయాల మీద జీవిస్తూ పోతుంటే ఎవరు దాసులం కాదంట? మరి ఎవరు దాసులం అవుతాం? అంతవరకు వద్దు, మనుషు దాసులు అయిపోతాం. మనుష్యుల దాసులు. వాళ్ళ దేనికోసం. ఏమంటే పరిసయ్యులు, సద్దుకయ్యులు అదే చూసింది. వాళ్ళు ఏం కోరుకున్నారు? రెస్పెక్ట్. చదవండి వాక్యం, చదువుదాం. ఓకే, వచనము ఇక్కడ రాసుకున్నాను నేను, మత్తయి సువార్తలో 23వ అధ్యాయం అటుంటుంది. సర్లేండి, దాన్ని వదిలేద్దాం ప్రస్తుతానికి. ఓకే చూడండి, దేవుడు ఎంతగానో ఉపయోగించుకోవాలనుకుంటాడు కొంతమందిని, ఎంతగానో ఎన్నో కార్యాలు, సాహసాలు నీ ద్వారా చేయించాలనుకుంటాడు. కానీ మన గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటారా అన్న ఉద్దేశం మనం లాగిపరేస్తాయి మనల్ని. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒకరికి చెప్తాం, వాడు చేసిన ద్రోహానికి దేవుడు చెప్పిన నేను క్షమించే ప్రసక్తిలే. ఏందంట, ఒక్కొక్కసారి మనం ఏం చెప్తున్నామో ఏం పలుకుతున్నాం కూడా గమనించం మనం. దేవుడు వచ్చి చెప్పినా నేను ఆ వ్యక్తిని క్షమించేలా, అంత ద్రోహం చేశాడు నాకు వాడు అని చెప్తున్నామండి. ఓకే, ఈ మాట ఎవరి ముందు అనేసి ఉంటాం మనం, అయిపోయింది. తర్వాత సిచ్యువేషన్స్ ఎట్టొచ్చేస్తాయంటే స్మూత్గా అయిపోతాయి. ఆ రిలేషన్షిప్ డెవలప్ చేయడం ప్రారంభమవుతాయి. చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. ఆ చిచ్చు ఆరిపోవడము ప్రారంభిస్తుంది. అయితే ఈ వ్యక్తికి కూడా అనిపిస్తుంది, నిజం కదా, ఎంత మారిపోయిన సిచ్యువేషన్స్, ఇప్పుడు నేను ప్రేమగా ఉండొచ్చు, మళ్ళీ నేను ఆ రిలేషన్షిప్స్ని చక్కగా బిల్డప్ చేసుకోవచ్చు. అయినా తమ్ముడికి ఏం గుర్తొస్తుంది? ఆ డైలాగ్ గుర్తొస్తుంటుంది. బాలకృష్ణ, రజనీకాంత్ వీళ్ళు గుర్తొస్తుంటారు ఆయనకి. సిచ్యువేషన్స్ అన్నీ దేవుడు సమకూర్చేశాడని. ఇప్పుడు వంతు ఇచ్చాడు,
ఓకే ఐ ఫర్గివ్ యూ, ఐ లవ్ యూ చెప్పాలా? చెప్ప ఎందుకో నా గురించి ఏమనుకుంటారు? అబ్బో ఏం పలుకులు పలికాళ్ళు ఒకప్పుడు, అదంతా డాంబికాలే. అది ఇప్పుడు ఏమైంది చూడు. ఏమండి, నీకు అవమానమైన, నీ గురించి చెడ్డగా మాట్లాడుకున్న, పనికి మాలోడు అన్నా, అది దేవుని చిత్తం అయితే మనము దానికి లోబడాల. యూ విల్ బి బ్లెస్డ్, యువర్ జనరేషన్స్ విల్ బి బ్లెస్డ్. ఈరోజు డిసైడ్ చేసుకోండి, మన తరతరాల ఆశీర్వాదం దేవుడు మన చేతిలో పెట్టున్నాడు. ఎస్పెషలీ క్షమించడం గురించి అండి. ఇగోక పోవద్దు. ఇది కూడా నీకు చేత కాకపోతే, నేను ఈ వాక్యం చెప్తున్నాను ఈరోజు మీకు, ఇదే అనుకోండి, నన్ను బలపరచు యేసుక్రీస్తులో నేను సమస్తమును చెయ్యగలను. పిల్లలకు ఉద్యోగాలు రావాలని దానికోసం అంటావే, అయ్యా యేసయ్య శక్తులు వాడికి చెప్తాం మనం పిల్లోడికి. అరే నువ్వు ఎగ్జామ్ రాయి, బాగా రాయి, యేసయ్యలో నువ్వు బాగా రాస్తావు అనుకో. మరి వాట్ అబౌట్ ఫర్గివింగ్ అదర్స్? ఇతరుని క్షమించదంటూ నువ్వు అనుకోవా? నీ కొడుకు ఉద్యోగం సంపాదించే దాంట్లో దేవుడిచ్చే కృప శక్తి, నువ్వు వేతరుల్ని క్షమించే శక్తి నీకు ఇవిడా? దాంట్లో అనుకో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమండి, దేవుడి దృష్టిలో దేవుడు మన గురించి దేవుడికి ఏం అభిప్రాయాలు ఉన్నాయి, ఇది ఇంపార్టెంట్. మనిషి ఏం ఆలోచిస్తున్నాడు గురించి కాదు, దేవుడు మన గురించి ఏం ఆలోచిస్తున్నాడు. యేసుప్రభు గురించి దేవుడు ఏం ఆలోచించాడండి? ఏం చెప్పాడు దేవుడు తన అభిప్రాయం యేసుప్రభు గురించి? హల్లెలూయా, చెప్పకూడదామండి, చెప్పకూడదాం. ఇంకొక సీక్రెట్ మాట్లాడుకుందాం ఈరోజు మనం. ఎప్పుడు చెప్పాడు ఆ మాట ఆయన? దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఎక్కడ వినపడింది ఈ మాట? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను సంతోషించున్నాను. ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడండి అప్పటికే యేసుప్రభు? చెప్పండి. హల్లెలూయా. ఆంటీ చెప్తున్నారు సేవ చేయాలి అప్పటికి. ఇజ్ రైట్. సేవ మొదలైంది బాప్తిజం తోటి. అప్పటి వరకు ఎక్కడున్నాడు ఆయన? ఇంట్లో ఉన్నాడు, తల్లిదండ్రుల మధ్య ఉన్నాడు. మరి దేవుడు సేవా జీవితమే స్టార్ట్ అవ్వలేదే యేసుప్రభు జీవితంలో. మరి దేన్ని చూసి ఈయన నా ప్రియమైన కుమారుడు, నేను నిన్ను ఆలోచించును అని చెప్పాడండి? దేన్ని చూసి చెప్పాడు? నథింగ్ బట్ హిస్ పర్సనల్ లైఫ్, ఆయన వ్యక్తిగత జీవితం. కుటుంబంలో ఒక సామాన్యుడిగా ఎలా జీవిస్తున్నాడు. ఈ అభిప్రాయం దేవుడికి కలగాల మన మీద. శబాష్ మై సన్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పగలడా మన గురించి దేవుడు? శబాష్ మై డాటర్, నా కుమార్తె, నేను చాలా హ్యాపీగా ఉన్నానమ్మా నీ గురించి, యూ డిడ్ వెల్, సూపర్ చేసావు నువ్వు అని చెప్పగలడా? ఇక్కడ కొంతమంది ఆత్మీయంగా దేవుడికి కనిపిస్తున్నారు. ఈ ఒక్క పని చేసి చూడండి మీరు. నేను చెప్తున్నాను కదా, నేను చెప్పడం కాదు, దేవుని పేరెంట్తో నేను చెప్తున్నాను ఈ విషయము. మీ జనరేషన్స్ వీళ్ళు మారిపోతాయి. అదంతే, వాళ్ళు అనుభవిస్తారు అంతే. మీరు తీసుకున్న ఈ చిన్న స్టెప్, ఒక చిన్న పని, మొన్న ఎవరు అడుగుతున్నారు, ఐడియా ఫోన్లు నెట్వర్క్, దానికి ఒక యాడ్ వచ్చేది, ఏంటిది? ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంట ఆయన చెప్తున్నాడు ఆ పాస్టర్ గారు. ఆ ఐడియా ఇప్పుడు లేదంట. ఐడియా నెట్వర్క్ ఇప్పుడు లేదు. ఆ మనుషులు చేసే వాగ్దానాలు, స్టేట్మెంట్లు అవన్నీ. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా కొరకు ఈ చిన్న పని నువ్వు చేయగలిగితే, నువ్వు చేయని అవసరం లేదు, నేను నీకు శక్తి ఇస్తాను, చేసే శక్తి కూడా ఇస్తాను. ఎందుకంటే విశ్వాసం కర్త నేను, నిన్ను పిలిచింది నేను, నువ్వు కొనసాగించే శక్తిని కూడా నేనే ఇస్తాను. నువ్వు ఈ చిన్న పని చెయ్యి, నీ జనరేషన్స్ మారిపోతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఓకే, లాస్ట్ పాయింట్ చెప్పనవద్దా? ఇంకొక సత్యం ఉంది. ఓకే, ఇంకొక సత్యం ఏంటంటే, ఏమండి ఇప్పుడు మాట్లాడుకున్న 3 సత్యాలు ఏంటి? మనము పరిశుద్ధంగా ఉండాలి, ఆ పరిశుద్ధత కోసం మనం యేసు వైపు చూడాలి.
రెండవది మనము సిలువ బాటలో నడవాలి, అంటే సిలువ ఎత్తుకునే నడవాలి. మూడవది మనుషుల అభిప్రాయాల్ని పట్టించుకోకుండా దేవుని అభిప్రాయాన్ని మనము వెతకాలి. ఓకే. నాలుగవది మనము, ఇది కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి విశ్వాసుల్లో, ఈ కన్ఫ్యూజన్ తీసేస్తున్నాడు దేవుడు ఈరోజు. మనము కంటిన్యూస్గా ఏమంటారు తెలుగులో, నిరంతరము ఆత్మచేత అభిషేకించబడుతూనే ఉండాలి. హల్లెలూయా. దీనికి అదర్ వే చెప్తాను నేను, దీనికి ఇంకొక విధంగా చెప్తా. ఏమండి, ఎప్పుడో మీకు ఒక రాత్రి కూర్చొని చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధించినప్పుడు ఆత్మ దిగిపోయి అన్య భాషలతో మాట్లాడి ఆ రాత్రి మర్చిపోలేని రాత్రిగా చేసిన అనుభవం మీకు ఉండొచ్చు. కానీ దట్ వాజ్ నాట్ ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అది అంతము కాదు, దట్ వాజ్ అ బిగినింగ్. నేను నా ఫస్ట్ స్కూటర్ తీసుకుంది 1995 స్కూటీ, 1995లో అనుకుంటా. 1995లో నేను బైక్ తీసుకొని కొన్నప్పుడు అందరము బైకులు కొన్నోళ్ళు, కార్లు కొన్నోళ్ళు ఈ అనుభవం అందరికి ఉంటుంది. ఫస్ట్ ఫుల్ ట్యాంకు చేసేస్తాం, పెట్రోల్ ఫుల్ పట్టించేస్తాం కదా. తర్వాత పట్టించకపోయినా ఆ రోజు మాత్రము ఫుల్ ట్యాంకు మరి కరెక్ట్ కదా పట్టించేస్తాం అనమాట. 1995లో నా స్కూటర్కి నేను పెట్రోలు ఫుల్గా పట్టించాను. 95 నుంచి ఇప్పుడు ఎంతండి, 30 సంవత్సరాలు అయిందా? 30 సంవత్సరాలు అదే పెట్రోల్ నడుస్తుందా? చెప్పండి, ఎవరైనా ఉంటే చెప్పండి, గిన్నీస్ రికార్డ్ ఎక్కిస్తాం మిమ్మల్ని. పడతానే ఉండాలి. ఏమండి సింపుల్ అంతే, పని చేయదు అర్థం. పని చేయకపోతే అవసరం లే. నువ్వు మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడండి? పని చేయడానికి కోసమే కదా, విశ్వాసంలో కొనసాగించడానికి పిలిచాడు మనల్ని. కాబట్టి నువ్వు విశ్వాసంలో నడవాలి, నీ విశ్వాస జీవితం పరిపూర్ణంగా ఆశ్రయించబడాలి అంటే యూ షుడ్ కీప్ గెట్టింగ్ రిఫ్యూల్డ్. నీవు నింపబడుతూనే ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు ఆయన ఆత్మతో నింపబడుతూనే ఉండాలి. ఫ్రెష్నెస్. మన్నాన్ని దాచిపెట్టుకోమన్నాడు దేవుడు. చెప్పండి, మన్నాన్ని గురిపించినప్పుడు దాచిపెట్టుకోండమ్మా, వారం కోసం దాచిపెట్టుకోండి, డబ్బాల్లో పెట్టుకోండి అన్నాడా? ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ అనాయింటింగ్. మన్నా దేంతో పోలుస్తారు? దైవ వాక్యంతో పోలుస్తారు, దేవుని నుంచి వచ్చిన మాటతోటి పోలుస్తారు, దేవుని ఆహారంతో పోలుస్తారు. మరి ఎందుకు ఆయన ఒక్కసారి దాచుకోమని చెప్పలేదు? ఎప్పటికెప్పుడు వీ నీడ్ ఫ్రెష్నెస్. దేవుని యొక్క అభిషేకం మనకి ఎప్పుడు కావాలి. ఇంకొక మిస్అండర్స్టాండింగ్ ఈరోజు వదిలించేసుకుందాం. ఈరోజు కేవలము ఈ విధంగా మైకులు పెట్టుకుని మాట్లాడే వాళ్ళకే కావాలి అభిషేకము, మీరు పొందండి, రోజు మీరు ఫిల్ చేసుకోండి, మాకు అవసరం అనకండి. ఎవ్రీబడి, ఇక్కడున్న వాళ్ళందరికీ అండి ప్రతిరోజు ఫిల్లింగ్ అవసరం, పరిశుద్ధాత్మ నింపుదల అవసరము. పక్కన చెప్పండి, నీకు పరిశుద్ధాత్మ నింపుదల అవసరము. ఆమెన్. సో 2 విషయాలు మాట్లాడుకొని ముగించేసుకుందాం. ఏమ్మా, నీకొద్దమ్మా, నింపుదల కావాలి, అందరికి కావాలి, అంకుల్కి కూడా కావాలి, ఆంటీకి కూడా కావాలి. ఓకే, రైట్. ఫస్ట్ వీటి గురించి ఒక విషయం మాట్లాడుకుందాం మనము. మొదట నింపబడాలి, అవును కదా? మొదట నింపబడాలి, తర్వాత ఆ నింపుదలని మనము కంటిన్యూ చేసుకోవాలి. నింపబడాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ ఒక్క మాట చూద్దామండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 37-39. దానికి ముందు కూడా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము గలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మ పూర్ణుడై ఉండుడి. నేను ఒక మాట చెప్తాను దాంట్లో 5:18. మరియు చదువుతానండి. ఆత్మ పూర్ణులై ఉండుడి.
బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. నింపబడాలి, నింపబడాలి. కొద్దిగా సగము, 10%, 10 లీటర్ల డబ్బాలు ఒక్కొక్క 1/2 లీటర్ పోయి. యూ షుడ్ బి ఫిల్డ్. ఎప్పుడు నువ్వు నింపబడి అవ్వాలి, ఓవర్ఫ్లో అవ్వాలి, నింపబడి ఉండాలి. ఏదో కొన్న రోజు పట్టి చేసుకొని విశ్వాసంలోకి వచ్చిన తొలి రోజుల్లో నింపుదల పొంది ఆ నింపుదలే నీకు పనిచేస్తుందంటే అది జాగ్రత్త, అది కరెక్ట్ కాదు. రోజు నిన్ను నింపుతున్నాడు దేవుడు. అలా నింపబడకపోతే నువ్వు డ్రై అయిపోతుంటే నింపించుకోవాలి. బంక్కి వెళ్ళాలి, దేవుని పెట్రోల్ బంక్కి వెళ్ళాలి. దేవా నింపు ప్రభువా. హల్లెలూయా. ఈ మాట చదువుతాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37-39 లాస్ట్ వాక్యం. ఆ దినము 37 నుంచిన అవునమ్మా. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఇంకా తన యందు విశ్వాసముంచువారు పొందబోవ ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? యేసు నిలిచి ఎవడైనను దప్పిగురిన ఎడల నా యొద్దకు వచ్చి వాని దప్పిక తీర్చుకొని. ఈ మొదటి వచనంలోనే మనకి ఆన్సర్స్ ఉన్నాయి. ఏమి చేస్తే మనము నింపబడతామని. మొదటిది చూడండి, దాహం కలిగి ఉండాలి మనం ఫస్ట్. ఏమన్నా దాహం లేనాడు ఎవడన్నా నీళ్ళ దగ్గర పోతాడా? ఈ మధ్య నాకు నీళ్లు తాగడం చాలా తక్కువ అయిపోయింది. కారణం ఏంటో తెలుసా? క్లైమేట్ కూల్ ఉంది. నేను ఉండే ఎండల్లో కూడా ఏసీ, ఆఫీసులో ఏసీ ఉంటుంది, దాహం వేయదు. కాబట్టి అసలు బాటిలే గుర్తురాదు. వాటర్ బాటిల్ ఉంటుంది ఎదురుగ్గా, బాటిలే గుర్తురాదు. కాబట్టి నీళ్లు తాగాలంటే ఫస్ట్ ఏం ఉండాలి? మనకి దాహం కలగాలి. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల నీకు నాకు కావాలి అంటే ముందు దాని పట్ల మనకి దాహము కావాలి. పోనీలే పర్లేదులే. పెట్రోల్ లేదండి, కిరోసిన్ ఉందండి, పోసేదా? పోయిలే. కిరసనాయిలకి పొగ వస్తుందండి, పర్లేదులే, పక్కనోడికి తెచ్చేదే, కానీ పోయి అట్లా కాంప్రమైజ్ అయిపోతే కాంప్రమైజ్. దేవుడి నింపుదల మనకి కావాలి. దానికి ముందు దాహము మనకి కావాలి. దాహం, ఆయన ఆత్మ నింపుదల పట్ల మనకి దాహం ఉండాలి. అదే వాక్యంలో చూడండి, దప్పిగురిన నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలను. ఫస్ట్ దాహం కలిగి ఉండాలి. రెండవది, ఆయన మాత్రమే నన్ను నింపుతాడు అని నమ్మాలి. ఆయన నింపితేనే మనము నింపబడగలం. ఆత్మతో నింపమంటమంటే ఏ ఆత్మల దగ్గరికి అంటే ఆత్మల దగ్గరికి వెళ్ళకండి, జాగ్రత్తగా ఉందాం. దేవుడు యేసు ప్రభువే మనల్ని నింపాలి. ఓకే, లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏం వచనాలు లేవు చెప్తున్నానండి. ఇది మనము నింపబడి అదే స్టేట్లో మనం ఉండాలి అంటే, నింపబడుతూనే ఉండాలి, నింపబడిన కండిషన్లోనే మనం ఉండాలి అంటే మనము చేయాల్సినవి 2 అండి. ఒకటి, మన మనస్సాక్షిని మనము జాగ్రత్తగా పెట్టుకోవాలి, స్వచ్ఛంగా పెట్టుకోవాలి. అంటే ఈ నింపుదలను కాపాడుకోవాలంటే అర్థం ఏంటో తెలుసా? ఈ నింపుదల ట్యాంక్ నిండా పడతాము, దానికి స్కూటర్ తీసుకుని ఒక బొక్క పొడిచాము అనుకోండి, ఏమవుతుంది? పోతుంది. జేబు నిండా చిల్లర వేసుకున్నాము, చిల్లు పెట్టాము, ఎక్కడ పోతాయి? పోతా ఉంటాయి. అటువంటి లీకేజెస్ రాకుండా మనము ఆత్మ నింపుదలని కలిగి ఉండాలి. దానికి లీకేజ్ ఎప్పుడు జరుగుతుందో తెలుసా? మన మనస్సాక్షి సరిగా లేనప్పుడు, మనలో పాపము ఉన్నప్పుడు ఈ ఆత్మ నింపుదల మెల్లగా లీకేజ్ జరుగుతుంది. కాబట్టి ఇది కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలండి? మన మనస్సాక్షి పరిశుద్ధంగా జాగ్రత్తగా ఉంచుకోవాలి. నెక్స్ట్ ఏంటో తెలుసా? మనల్ని మనము తగ్గించుకోవాలి. ఏమండి, నీళ్లు పైనుంచి కిందకు వస్తాయా, కింద నుంచి పైకి పోతాయా? ఇక్కడ అతిగా ఆలోచిస్తున్నారు కొంతమంది. ఇక్కడ
మోటార్ వేస్తే పోతాయండి అని. మోటార్ వద్దు మనకి, మామూలుగా మాట్లాడుకుందాం. ఊట, జలపు ఊట. అలాగదని చెప్పేది, ఫ్లో అడుగుతున్నా. ఫ్లో ఏదైనా పైనుంచి కిందకి ఫ్లో అవుతాయా, కింద నుంచి పైకి పోతాయా? న్యాచురల్గా పైనుంచి కిందకు వస్తాయి. ఏమండి, నువ్వు కింద ఉంటేనే ఆ జలధార నీ దగ్గరికి వస్తుంది. నిన్ను తగ్గింపు స్వభావం కలిగి ఉంటేనే ఆ పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీద కురుస్తూ ఉంటుంది. నేను పర్ఫెక్టు, నాకు అవసరం లేదు, నాకు ఎవరి సలహాలు అవసరం లేదు, నాకు అసలు ఆత్మాభిషేకం అవసరం లేదు, ఆల్రెడీ ఆత్మాభిషేకం జరిగిపోయింది. ఆత్మాభిషేకం జరగకుండా ఉంటే నేను మారు మనసు పొందేవాడినా? ఈ సబ్జెక్ట్ పెద్ద సబ్జెక్టు, అభిషేకం. మళ్ళీ ఇప్పుడు చెప్పుకుందాం. అది వేరు, ఆ అభిషేకం వేరు. మారు మనసు అభిషేకం అంటారు దాన్ని. మారు మనసు పొందడానికి కోసం అభిషేకం ఇచ్చాడు దేవుడు నీకు, అది వేరు. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. నువ్వు ఎప్పుడైతే నిన్ను తగ్గించుకుని గర్వించకుండా, అయ్యా నాకు నువ్వు కావాలి, ఇంకా నేను నీకు దగ్గర అవ్వాలి, ఇంకా నేను పరిశుద్ధతలో ముందుకు వెళ్ళాలి, నీకు ఇంకా విధేయత చూపించి సబ్మిసివ్గా జీవించాలి, నీలో బ్రతకాలి అని ఎప్పుడైతే మనము దేవుణ్ణి కోరుకొని మన పాపములు విరిగి నలగిన మనసుతో మనము కింద ఉంటామో, తగ్గించుకుంటామో, అప్పుడు అభిషేకము జరుగుతూ ఉంటుంది, పారుతూ ఉంటుంది ఆ యొక్క ఆత్మాభిషేకం మన జీవితంలో. హల్లెలూయా. కళ్ళు మూసుకుందామండి, అందరం కళ్ళు మూసుకుందాం. మనం మర్చిపోకూడని సత్యాలు మనకి ఈరోజు మరికొన్ని సత్యాలు దేవుడు నేర్పించాడు. వాటిలో మొదటిగా, దేవుని వైపు, యేసు వైపు చూస్తూ మనం పరిశుద్ధతలో జీవించగలము. మనలో పరిశుద్ధత యేసు వైపు చూడటం ద్వారా మాత్రమే వస్తుంది, మన సొంతగా అది రాదు. అలాగే మరి మన జీవితము మన సిలువ బాటలో నడవాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే సిలువ బాట నడవడం అంటే మనల్ని మనం నిరాకరించుకోవడం, మనల్ని మనం త్యజించుకోవడం, మనల్ని మనం రిజెక్ట్ చేసుకోవడం, దేవుని చిత్తము, దేవుని ఆలోచనలకి మనం ప్రాధాన్యత ఇవ్వడం. అలాగే మూడోదిగా, మనిషి అభిప్రాయాల కన్నా మనము దేవుని అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సిన అవసరము మనకి ఉంది. అలాగే నాలుగో విషయం నేర్చుకున్నాము, మనము పరిశుద్ధాత్మ చేత నిత్యము నిరంతరము మరి నింపబడుతూనే మనం ఉండాల్సిన అవసరం మనకి ఉంది. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనందరినీ ఆశీర్వదించి ఈ సత్యములతో మనల్ని కట్టి మన అనేక కన్ఫ్యూజన్స్ నుంచి మనల్ని స్వాతంత్రుల్ని చేసే కృప ఆయన సదాకాలం మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు. అవును తండ్రి, మేము నేర్చుకున్నటువంటి సత్యాల్లో మేము నిలుచుకునే శక్తిని మాకు దయచేయండి. అలాగే ఈ సత్యాన్ని మేము అనుభవించి అనుభవపూర్వకంగా తెలుసుకుని దేవా, మేము నీలో బలపడే కృపని మాకు దయచేయమని, నడిపించమని, సహాయం చేయమని, ఇక్కడ ఉన్న వారందరినీ కూడా ప్రభువా సత్యముతో కట్టండి, బలపరచండి, సహాయం చేయమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.